వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. నేను మీ వైజాగ్ బాబాయ్ ఆఫీసర్. మేము వైజాగ్ నుంచి తిరుపతి వెళ్తున్నామండి. శ్రీశైలం తిరుపతి మా ఓన్ కారులో బయలుదేరి వైజాగ్ నుంచి శ్రీశైలం వెళ్తున్నాం. ఈరోజు మనం సందర్శించబోతున్నది దైవికత, చరిత్ర మరియు ప్రకృతి సౌందర్యంతో నిండిన పవిత్ర స్థలము శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం. ఇది ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల అడవుల మధ్య కృష్ణానదికి ఒడిలో ఎంతో ఆధ్యాత్మికతతో మేలుకున్న ప్రాంతము. ఇది 12వ జ్యోతిర్లింగమని, ఒకటి మాత్రమే కాదు 12వ శక్తిపీఠంగా దీన్ని పిలుస్తారు. అంటే శివుడు జ్యోతిర్లింగము మరియు పార్వతీదేవి శక్తిపీఠము రెండు ఒకే స్థలంలో ఉన్న అరుదైన దివ్యక్షేత్రము. రోప్వే అన్ని శేషాచలం అడవులు, అదే నల్లమల్ల ఫారెస్ట్ అంటారు దీని అంతా. ఇది శ్రీశైలం ప్రాజెక్టు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఈ వాటర్ మనకి మహారాష్ట్ర నుంచి అలా కర్ణాటక మీద దగ్గర నుంచి అలాగా మన ఆంధ్రప్రదేశ్ కర్నూలుకి వస్తుంది. ఈ డ్యామ్లో మనం స్టోరేజ్ చేసుకొని ఇక్కడ పవర్ కూడా తయారు చేస్తారు. ఇక్కడ మనకి బోల్డ్ పవర్ ప్లాంట్ ఉంది. ఇక్కడ ఈ పవర్ కూడా తయారు చేస్తారు. అది మనము ఈ డ్యాము ఫ్రంట్ నుంచి చూసాం గుడి దగ్గర నుంచి. మళ్ళీ మనం బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం అన్నమాట. డ్యాము బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకసారి చూడండి ఇది ఎంత అందంగా ఉంటుందో. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇందాక ఆ పక్క నుంచి చూపించండి. ఇప్పుడు ఈ పక్క రిజర్వాయర్ గేట్ల దగ్గర గేట్లు ఓపెన్ చేయలేదు. ఇదంతా అలా కొండల్లో కూడా వెళ్ళిపోద్ది. అలాగా ఈ కొండపై చూడండి, తెలంగాణ వెళ్ళిపోతుంది. వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ, వెహికల్స్ ఉన్నాయి కదా. పాలధార పంచదార సాక్షి గణపతి దేవాలయం అది. చూస్తున్నా కదా మామూలు దండం పెట్టిస్తుంటుందా ఇద్దరా. మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు మన ఓన్ వెహికల్స్ ఏమైనా ఉంటే మనకు అక్కడ ఒక వెహికల్కి 150 రూపీస్ తీసుకున్నారు ఆ రోజు. మరి ఇప్పుడు ఎంత పెరిగిందో తెలియదు. ఈ 2 వెహికల్ మాయమాట. 2 కార్లు మేము శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం తిరుపతి వెళ్ళామాట. 2 ఆర్ట్ ఎంత సింపుల్గా వేస్తారు. మళ్ళీ తుడిస్తే ఈజీ పోతుంది, కలర్ ఇబ్బంది అవ్వదు, మనకి బాగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.
శ్రీశైలం కొండపైన అన్ని దర్శనాన్ని చూసుకొని మీదనన్నీ చూసుకొని కిందకి మనం మళ్ళీ బయలుదేరుతున్నమాట. అదే తిరుపతి వెళ్ళడానికి. శ్రీశైలంలో భోజనం చేసిన తర్వాత మేము బయలుదేరమాట తిరుపతి కోసం. బయలుదేరి అక్కడి నుంచి మేము తెల్లవారేసరికి తిరుపతిలో ఉన్నామన్నమాట. మేము ఇదిగో మనం చూస్తున్నది తిరుపతి వచ్చాము. తెల్లవారు మార్నింగ్ 5 కల్లా అలిపిరి గేట్ దగ్గర. అలిపిరి గేట్ దగ్గర మనం తిరుపతి చేరుకున్నాం. అంతే అక్కడ రోజు కదా బాగుంటుంది. ఏం చేస్తున్నారా మీరు ఇద్దరు ఒకే యాంగిల్ అంటే ఉండవచ్చు. ఇద్దరు ఒక పక్కే ఉన్నారు. ఏం చేస్తున్నారు మీరు? దీన్ని తింటున్నారా? పౌరు చెప్పలా ఎదురు తోట జపాన్స్ గుడి వెళ్తుంటే మొత్తం అంతా పక్క ఈ పక్క ఎదురు పొదలు ఉన్నాయి. ఒకటి చాలా భారీగా కింద చూద్దాం తిరుపతి తర్వాత పొదల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ చాలా భారీ పొదలు జపాన్స్ టెంపుల్కి వెళ్ళే త్వావలో ఉన్నాయి. ఇవన్నీ 1.5 km వస్తుందా అక్కడ నుంచి మెట్లు? 1.5 km వస్తుంది మెట్లు. జపానాన్సన్ టెంపుల్ దగ్గరలోకి వచ్చేసాం మనం. చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు.
ఈ డిసెంబర్ 31 వెళ్ళామన్నమాట మేము ముక్కోటి ఏకాదశికి. యాక్చువల్గా ఇది వీడియో పాతది, 2023 వీడియో. అప్పుడు వెళ్ళిన వీడియో మాట పెట్టడానికి అవ్వక ఫోన్ కూడా మారిపోయిందన్నమాట. ఇది ఇప్పుడు మళ్ళీ ఆ ఫోన్ రాగానే ఆ వీడియో తీసి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా తిరుపతి ముక్కోటి ఏకాదశికి వచ్చినట్టయితే తిరుపతి గుడి ముందుని పెద్ద షర్ట్ వేసి ఈ ముక్కోటి ఏకాదశి రోజుల్లోనూ అందులో రకరకాలుగా పూలతోటి పళ్ళుతోటి రకరకాలుగా తయారు చేసి గుడి ముందుని ఈ విధంగా తయారు చేస్తారు. ఒకసారి మీరే చూడండి మీ కళ్ళతోటి. మనం ఇప్పటి వరకు గుడి ముందుని ఇదే సెట్ అన్నమాట. ఈ సెట్ లోపటే ఇదంతా చూసాం. దేవుని అన్ని రకాలుగా అమర్చిన పళ్ళుతోటి, కాయలతోటి, కొబ్బరికాయలు, బొండాలు, ద్రాక్ష పళ్ళు అనేక రకాలుగా తయారు చేశారు. తిరుమల తిరుపతిలో మనం చేయవలసిన వీడియోలు అన్నీ చాలా చేసాం మనం. కాకపోతే ఏంటంటే మనం ఒక శ్రీనివాస మంగాపురం రోడ్లో మెట్లెక్కేది దారి చేయలేదు మనం. మ్యాక్సిమం అన్నీ మన ఛానల్లో అన్నీ ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకేమైనా తిరుమలలో ఏమైనా ఉంటే కొంచెం మీరు ఫలానా ఏరియా వెళ్ళలేదు అని మీరు మెసేజ్ చేయగలిగితే నేను వాటిని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే శ్రీనివాస మంగాపురం మన రోడ్డు వెళ్ళాలి కాబట్టి. ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.